మేము నాయరెడ్డిపల్లికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మా ఊరికి మేము పొద్దున్నే లేచి మంచిగా పిల్లలతోని అక్కడ మామిడి తోటకు పోయి ఆ పన్ను తెంపుకొని వచ్చినాం ఫ్రెండ్స్. మా అక్క ఇవనే ఫ్రెండ్స్, మా చిన్నక్క పిల్లలందరికీ పులిహోర చేసింది. పొద్దున్నే పులిహోర చేసి అందరికి కలిపి పెట్టి తర్వాత మామిడి పళ్ళు పిల్లలకి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటది అనమాట. ఇప్పటిదాకా జామకాయలు కోసిచ్చింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ మామిడి పచ్చలు కోసిచ్చి ఉప్పు పెట్టి అందరికి, అంటే మాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్. మా అక్క అయితే మాకు చిన్నప్పుడు కూడా కాకెంగిలు, మాకు పల్లిపట్టి కొనుక్కుంటే కాకెంగిలు చేసి మనిషి కింద ఇచ్చి మా అక్క ఎక్కువ తీసుకునేది ఫ్రెండ్స్. అది కింద దాపెట్టుకొని తీసుకునేది. అట్లా మాకు ఇవన్నీ ఎందుకు ఈ చిన్ననాటి జ్ఞాపకాలు ఎందుకు గుర్తొస్తున్నాయి అంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరిలో ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ బిజీ లైఫ్లో అందరు మర్చిపోయి ఈ ఏంటంటే పిల్లలు, స్కూళ్ళు, లేకపోతే ఉద్యోగాలు, ఇవన్నీ ఆ బిజీలో పడి అందరు మర్చిపోతారు. మీలో కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి. దయచేసి మీరు మీ ఫ్యామిలీతోని టైం కేటాయించండి ఫ్రెండ్స్. ఊర్లలోకి వెళ్ళి మీ చిన్ననాటి స్నేహితులని కానీ, మీ అక్కయ్యలతో కానీ, బావలతో కానీ, మీ అల్లుళ్ళతో కానీ, ఊరు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మీ ఫ్రెండ్స్తో కలవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఒకసారి హాయ్ చెప్పండి అందరు అక్కడికి. మా తాత చెప్పినట్టు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటాం.